ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో ఈ మధ్యకాలంలో సెబీ చైర్మన్ మాధవ్ పురిబుచ్ గారి మీద చాలా అభియోగాలు రావటం జరిగింది. దాని మీద చిన్న విశ్లేషణ. అయితే ఈ సెబీ చీఫ్ ఎవరైతే మాధవి పురిబుచ్ గారు ఉన్నారో ఆవిడ సెబీ ఉద్యోగులు కూడా ఆవిడ మీద నిరసనకి దిగటం జరిగింది. అయితే ఒక విషయంలో అదాని గ్రూప్కి చెందిన ఆఫ్షోర్ కంపెనీల్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారనేది ఆరోపణలు ఎదుర్కోవటం, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి వీరు జీతం తీసుకుంటారు అనేది కాంగ్రెస్ విమర్శలు చేయటం, ఇవన్నీ గొడవ నడుస్తున్నప్పుడే ఇదంతా సమస్య పోకముందే మళ్ళీ సెబీలో ఈవిడ పనితీరు మీద అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళందరూ సమ్మె చేయటం, వీళ్ళంతా ఆ సమ్మె ఏదైతే ఉందో వాళ్ళు బుధవారం అంటే ఒక లెటర్ పెట్టడం. అయితే ఇదంతా కూడా బయట వ్యక్తుల పని అని చెప్పేసి సెబీ వివరణ ఇవ్వటం, దాంతో ఈ గొడవ అంతా కొంచెం అంటే పెద్దగా అవటం జరిగింది. అయితే వీళ్ళంతా ఏదైతే సెబీ ప్రధాన కార్యాలయం ముందే ఈ సెబీ యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిరసన తెలపటం జరిగింది. అయితే ఈవిడ ఎప్పుడైతే సెబీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పని విధానం పూర్తిగా మారిపోయిందని కొందరు ఉద్యోగులు ఆర్థిక మంత్రికి లేఖ రాయటం జరిగింది. భారీ లక్ష్యాలు నిర్దేశించడం అంటే టార్గెట్లు పెట్టడం, వాటిని ఆ టార్గెట్లు అందుకోకపోతే అందరి ముందు ఆవిడ దూషించటం అటువంటివి చేస్తుంది, మామూలు అయిపోయినాయి అని వాళ్ళు అందరూ ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే ఇలాంటి పని విధానం అంతకుముందు ఎప్పుడూ లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఉద్యోగుల లేఖ అంశం ఏదైతే ఉందో మీడియాలో రావడంతో సెబీ ఆ వార్తలను తోసిపించడం జరిగింది. అయితే ఇదంతా కూడా బయట వ్యక్తుల ప్రోద్బలంతో కొందరు ఉద్యోగులు ఈ సెబీ పనితీరుపై ఆరోపణ చేస్తూ లేఖ రాశారని పేర్కొనడం జరిగింది. అయిన తర్వాత సెబీ ఎవరైతే వివరణపై ఉద్యోగులు అంటే సెబీ ఇట్లా అనేటప్పటికీ ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సంస్థ వైఖరిని నిరసిస్తూ ప్రధాన కార్యాలయం దగ్గర వాళ్ళు శాంతియుత నిరసనకు దిగటం జరిగింది. అయితే ఇదంతా బయట వ్యక్తుల ప్రోద్బలం ఉన్నది అనే ఆ అపవాదుని వీళ్ళు తోసిపుచ్చడం జరిగింది, వాళ్ళు దాని మీద తప్పు పట్టడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయటం, అయితే దీంతో పాటు మాధవి పురిబుచ్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేసినట్లు ఎకనామిక్ టైమ్స్ కూడా పేర్కొనడం జరిగింది. అయితే కొందరు ఉద్యోగులు సుమారు గంట పాటు ఆందోళన పాల్గొని మళ్ళీ తిరుగు విధుల్లో చేరినట్లుగా మనీ కంట్రోల్ వెబ్సైట్ ఉంది. అది కూడా ఇవన్నీ బిజినెస్కి సంబంధించిన ఎకనామిక్ టైమ్స్ అనుకోండి, మనీ కంట్రోల్ అనుకోండి, ఆ వెబ్సైట్లు ఇవన్నీ కూడా. అయితే ఈ నిరసనలో సుమారు 400-500 మంది ఉద్యోగులు పాల్గొన్నట్లుగా తెలపడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ హిండెన్బర్గ్ వాళ్ళు మన మాధవి పురిబుచ్ గారి మీద సెబీ చైర్మన్ మీద వాళ్ళు ఒక ఎలిగేషన్ చేయటం, దాన్ని బట్టి మళ్ళీ వీళ్ళు దాన్ని తోసిపుచ్చటం, ఖండించటం, ఇవన్నీ జరగటం, ఇవన్నీ కూడా అన్నమాట. అయితే ఎప్పుడైనా కానీ ఇటువంటివన్నీ కూడా అంటే ఎవరైతే మార్కెట్ ఇప్పుడు ఆల్ టైమ్ హైకి పోయింది, సెబీ ఈ మధ్యకాలంలో ఫుల్ కండిషన్గా అంటే ఏంటిది, ఏమాత్రం కంప్లైంట్లు వచ్చినా ఏమాత్రం ఏం జరిగినా సెబీ ఎమ్మటే యాక్షన్ తీసుకోవటం. సెబీ ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు ఇన్వెస్టర్స్కి అనుకోండి, ఉదాహరణకి F&O చేయొద్దు, 10లో 9 మంది నష్టపోతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య ఐపీఓలు కూడా SME ఐపీఓలు ఈ మధ్య సరిగా అంటే తప్పుడు సమాచారాన్ని అందివ్వటం, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేసి మిస్గైడ్ చేయటం, లేకపోతే ప్రాపగాండా అంటే ప్రచారం ఎక్కువ చేసుకొని ఉన్నదాని కంటే కూడా ఎక్కువ చూపించటం, ఇవన్నీ తప్పుదోవ పట్టిస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేయటం. ఎప్పుడైతే మార్కెట్లు బాగా పెరుగుతాయో ఇవన్నీ జనరల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఎప్పుడైనా మార్కెట్లు బాగా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మంచి చెడు
జరుగుతూ ఉంటాయి. ఈ మంచి కొంచెం కంటే కూడా చెడు కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో సెబీ ఎప్పటికప్పుడు అవేర్నెస్ అనమాట, అంటే ఇన్వెస్టర్లు ఇలా ఉండాలి, ఐపీఓలు ఇలా ఉంటాయి, మీరు సెకండరీ మార్కెట్లో F&O కానీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కానీ ఎవరైతే షేర్ మార్కెట్లో ఇంట్రాడే చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా నష్టపోతున్నారు, జాగ్రత్తగా నాలెడ్జ్ లేకుండా చేస్తున్నారు అనే దాని మీద వాళ్ళు ఈ మధ్య కాలంలో ఈవిడ మాధవి పుర్బుచ్ గారు ఎప్పటికప్పుడు మనకి చెప్పడం జరుగుతుంది. దాంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనేది నా ఉదాహరణ, నా అభిప్రాయం, నా సూచన. ఎందుకంటుందంటే ఎప్పుడైనా కానీ ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో, ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉంటారో ఆటోమేటిక్గా ఇవన్నీ రొటీన్ అనమాట. మార్కెట్ బాగుంది కాబట్టి, మార్కెట్ ఆల్ టైమ్ హైక్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. స్కాములు జరిగే అవకాశాలు ఉంటాయి, భూములు జరిగే అవకాశాలు ఉంటాయి. భూమి అంటే BWOM, భూమ్ అంటే ఆర్టిఫిషియల్గా ఆ షేర్లని పెంచి వాళ్ళు అమ్ముకోవటం, బైబ్యాక్లని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇటువంటివన్నీ కూడా అంటే కంపెనీ వాల్యూస్ లేకున్నా, ఫండమెంటల్స్ లేకున్నా కానీ షేర్లు బాగా పెరిగిపోవటం. దాంతో సెబీ వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి అని ఎప్పటికప్పుడు మనకి సూచన చేయటం. అయితే ఇవన్నీ పట్టించుకుంటుందా మార్కెట్, పట్టించుకోదా, ఇన్వెస్టర్లు పట్టించుకుంటారా, పట్టించుకోరా అనే తర్వాత సంగతి. ముందైతే వాళ్ళు అవేర్నెస్ కల్పించడం అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. అయితే దాంతోపాటు ఆవిడ మీద అవాండాలు రావటం దాని మీద ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉన్నాయి. మనం ఇవన్నీ రాబోయే రోజుల్లో ఏమిటి, ఎలా ఏంటి అనేది మనం చూద్దాము. ఇదంతా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.